నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వెంకట్రామన్నగూడెం హార్టికల్చర్ యూనివర్సిటీలో అధికారులతో సమీక్ష చేసిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అవకతవకలను వెలికి తీస్తానని హెచ్చరిక. పర్యావరణం హాని కలిగిస్తే ఉపేక్షించేది లేదు. కలుషితం నుండి కొల్లేరును రక్షించుకుంటూ ఆక్వాను అభివృద్ధి చేసుకుందాం. ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు. ప్రజా సమస్యలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కలిగించడానికి మున్సిపల్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ. IIITకు ఎంపికైన వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థిని ఉప్పు మేఘన రమ్యశ్రీ. ఐదేళ్ల పాటు వెంకట్రామన్నగూడెం ఉద్యాన యూనివర్సిటీని జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆరోపించారు. ఆయన శుక్రవారం వెంకట్రామన్నగూడెంలోని వైఎస్ఆర్ ఉద్యాన యూనివర్సిటీలో అధికారులతో యూనివర్సిటీ అభివృద్ధిపై సమీక్ష చేశారు. రీసెర్చ్, విద్యాబోధన, రైతులకు అందిస్తున్న సేవలను గురించి సమీక్షించారు. గత ప్రభుత్వం హయాంలో అవుట్సోర్సింగ్ సిబ్బంది నియామకాలలో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. ₹1.5 ఫర్నిచర్ కొనుగోలులో అవినీతి జరిగినట్లుగా తనకు తెలిసిందన్నారు. వాటిపై సమగ్ర సమాచారాన్ని తనకు ఇవ్వాలని యూనివర్సిటీ రిజిస్ట్రార్ బి శ్రీనివాసులకు సూచించారు. త్వరలో మళ్లీ యూనివర్సిటీని సందర్శిస్తానన్నారు. మౌలిక సదుపాయాలు, కొత్త వంగడాలు రూపకల్పన విషయంలోనూ సమగ్ర వివరాలను అందించాలని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఏ ఇబ్బందులు ఏర్పడినా తనను ఫోన్ ద్వారా సంప్రదించవచ్చని ఎమ్మెల్యే సూచించారు. ఈ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ 2007లో స్థాపించి దాదాపుగా 300 ఎకరాల్లో ఈ యూనివర్సిటీ కట్టడం, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్టూడెంట్స్ ఇక్కడ చదువుకునే విషయంలో కానీ, అంతేకాకుండా ఇక్కడి నుంచి చదివి వెళ్ళిన 70% మందికి బయట ఉద్యోగాలు రావడం కానీ, అది తాడేపల్లిలో కాన్స్టిట్యున్సీలో ఉండడం, అప్పుడు ఉన్నటువంటి భాను గారు అని ఒక IAS అధికారి గారు ఈ యొక్క యూనివర్సిటీ ఇక్కడ రావడానికి మూల కారణం. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ, ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ కానీ, ఇక్కడ ఉన్న రైతులు కానీ ఉపయోగపడే విధంగా కొత్త వంగడాలను ఎలా తయారు చేయాలి, ఫ్లవర్స్ని ఎలా మనం చేయాలి, లేకపోతే కొన్న ఇంకా ఏదైనా మంచిగా ప్రయోగం చేసి ఇతర యూనివర్సిటీలకి, ఇతర దేశాలకి ఆదర్శంగా ఈ యూనివర్సిటీ ఉండాలని నేను అభిప్రాయపడుతూ ఉన్నాను. అదే దిశ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ నేను రిక్వెస్ట్ చేశాను. తప్పకుండా వాళ్ళు కూడా మా దగ్గర నిధులు లేవండి, మేము చేయలేకపోతున్నాం అని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారికి, ఇక్కడున్న హార్టికల్చర్ మినిస్టర్ గారు కూడా ఈ విషయాన్ని తెలియపరిచి కొన్ని నిధులు ఇక్కడికి వచ్చే విధంగా, ఇవన్నీ కూడా ఈ బాగుపడే విధంగా ఇవన్నీ కూడా మళ్ళీ చేస్తానని చెప్పి, దానికి నాకు సహకరించిన రిజిస్ట్రార్ గారు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, అధికారులు అందరూ కూడా సుముఖంగా ఉన్నారు. మేము చేద్దామండి, తప్పకుండా మంచి పేరు కోసం ప్రయత్నం చేద్దామని చెప్పినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఈరోజు వరకు రాజకీయ నాయకుల ప్రమేయంతో ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు కానీ, ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకంటే కూడా ఈ పోస్టులన్నీ కూడా నేను ఎవరు చెప్తే వాళ్ళకే ఇవ్వాలని చెప్పి అధికారులు బెదిరించి దాదాపుగా 25 పోస్టులని ఒక 4-5 నెలల క్రితం, అంటే వేసిన డేట్లు కూడా నేను అన్నీ మీకు చెప్తాను. ఇవన్నీ కూడా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాన్ని కూడా డబ్బులు తీసుకునే దుస్థితి యూనివర్సిటీల్లో కనపడింది. నేను నన్నా యూనివర్సిటీ కానీ, నిట్ కానీ, హార్టికల్చర్ యూనివర్సిటీలో కానీ అధికారులు ఏం చేయలేని పరిస్థితుల్లో ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా వారి స్వార్థం కోసం వాళ్ళ డబ్బులకి దండుకునే విధంగా సహకరించక తప్పలేదు. కాబట్టి అవన్నీ కూడా నియామకాలు అన్నింటి మీద ఎంక్వైరీ చేయించి ప్రభుత్వంతో చెప్పి, ఎవరైతే డబ్బులు ఇచ్చి ఉద్యోగాల్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బయటికి పంపించే విధంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే లంచాలు ఇచ్చి ఉద్యోగాలు తీసుకోవాలని ఆలోచన మానేయండి. మీ ఎలిజిబిలిటీని బట్టి, మీ పరిస్థితిని బట్టి ఉద్యోగం రావాలని కూడా తప్పులేదు. కానీ మా దగ్గర డబ్బులు ఉంది, ఆ డబ్బుతో మేము ఉద్యోగం కోరుకునే రోజులు పోయినాయి కాబట్టి
ఎవరైనా డబ్బులు ఇచ్చి ఉంటే మాత్రం మీ డబ్బు మీరు వెనక్కి తీసుకొని మీకు ఉద్యోగాలు ఇక్కడ ఉండవని కూడా నేను తెలియజేస్తాను. కాబట్టి దాని మీద ఉక్కుపాదం మోపుతారు. ఇవాళ అవసరమైతే సిఐడి ఎంక్వైరీ కూడా వేస్తానన్నారు. మీకు ఎవరికి డబ్బుతో పని లేదు. నిజంగా ఎలిజిబిలిటీ ఉండి ఉద్యోగం వస్తే తప్పకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులని చెప్పి మీకు ఏంచి బాధ్యత మేము తీసుకుంటాం తప్ప మీరు డబ్బులు ఇస్తే ఉద్యోగాలు ఏంచి రోజులు పోయినాయి. ఇంకా దాని గురించి ఆశ పెట్టుకోవద్దు. డబ్బులు ఇచ్చిన వాళ్ళు కూడా మీ డబ్బులు వెనక్కి తీసుకోవాల్సింది నేను కోరుతాను. పర్యావరణ పరిరక్షణకు నియోజకవర్గంలోని అధికారులు ప్రజలు ప్రాధాన్యతనివ్వాలని, కొల్లేరు ప్రక్షాళనకు అన్ని వర్గాల వారు రాజకీయాలకు అతీతంగా సహకరించాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు కోరారు. ఎమ్మెల్యే ధర్మరాజు ఆధ్వర్యంలోని నారాయణపురంలో లయన్స్ క్లబ్ సమావేశ మందిరంలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం శుక్రవారం జరిగింది. జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాథ్ అధ్యక్షత వహించారు. ఎమ్మెల్యే పచ్చిమట్ల ధర్మరాజు మాట్లాడుతూ పర్యావరణం గురించి గత ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు. రోడ్లు ఆక్రమణకు గురయ్యాయని, డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని చెప్పారు. సాగు, తాగునీరు కలుషితం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. పర్యావరణంకు హాని కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. నియోజకవర్గంలో ఆక్వారంగ ప్రయోజనాలను కాపాడుతామన్నారు. కార్యక్రమంలో డిపిఓ విశ్వనాథ్, ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ కోరిపల్లి జయలక్ష్మి, టీడీపీ నాయకులు పాతూరి విజయ్ కుమార్, వంగారాకు, ఉంగుటూరు, నిడమరు, గణపవరం, భీముడోలుకు చెందిన ఎంపీడీఓలు, తహసీల్దారు, పోలీసు అధికారులు, అటవీశాఖ అధికారులు, ఫిషరీస్, మండల పరిషత్, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అందరూ కూడా మనం పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మన అందరిలో కూడా ఉంది. అలాగే మనకి ఈ ఆక్వాకల్చర్ గురించి అందరికీ రకరకాల అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఇది ఎక్కడా కూడా ఒక దిశా నిర్దేశం లేకుండా స్వతహాగా రైతులు ఏర్పరచుకున్న ఇది ఒక బలమైన ఆర్థిక వ్యవస్థ. అలాగే ఒక పండించే చేపలు కలిసి ఇది కూడా. ఎందుకంటే ఎక్కడ కూడా ఎవరు ఏ మార్కెట్లు కూడా ఏర్పాటు చేయలేదు. మార్కెట్ వైజ్ కూడా రైతులే చేసుకున్నారు. అలాగే ఇక్కడ కొల్లేరు వచ్చేటప్పటికి కొల్లేరుని మనం పర్యావరణం కాపాడుకోవడంతో పాటు అక్కడ ఉన్న ప్రజల యొక్క జీవితాలను కూడా బాగుండేటట్టు, వాళ్ళకి ఆదాయం వచ్చేటట్టు మనం చేయాలి తప్ప అక్కడ మనకి ఫీడ్ మేపి చేప వల్ల ఎప్పుడు ఎవరికి కూడా ఇబ్బంది ఉంది. ఎందుకంటే మనం సరైన నాణ్యమైన మేతను అందించగలిగితే ఆ చేప ద్వారా మనకు కూడా ఆరోగ్యకరమైన ఆహారంగా ఉంటుంది తప్ప దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఆల్రెడీ మనకి ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆయన చెప్తున్నారు, మనం ఫంగస్నే రూచెందు లేకపోతేనే బాగుండు, దాన్ని మొత్తం చేస్తుంది. మనం ఫంగస్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. 5 స్టార్ హోటల్ అన్ని కూడా భాష అనే చేప ఫంగస్ జాతికి చెందింది. అంటే ఆ చేపలో ఎటువంటి ఇబ్బంది లేదు, మనం మేకలోనే ఇబ్బంది. దాన్ని మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు అందరూ అలాగే ప్రజాప్రతినిధులు కూడా దానికి పూర్తిగా సహకరించి సరైన నాణ్యమైన మేతలు మేపితే మనం అతి తక్కువ ధరలో ప్రజలకు కూడా పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా చేపలు ఉంటాయని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే సాయం చేసి ఉండవచ్చు, కానీ ఈ ప్రభుత్వంలో ఎవ్వరు కూడా పర్యావరణానికి ఇబ్బంది కలిగించే వారు ఉంటే వారికి ఎవరికి కూడా సపోర్ట్ చేయమని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను తెలుపుతున్నాను. ఏదైనా ఉన్నా మా దగ్గరికి తీసుకురావచ్చు. నేను కూడా ప్రతి ఒక్కరిని కూడా మా పార్టీ అయినా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా రకరకాల ప్రజాప్రతినిధులు ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఇంటిమేట్ చేస్తాను. మీ అందరికీ కూడా పూర్తి సహాయ సహకారాలు వాళ్ళు అందిస్తారు. ఈ ఆక్వా రంగాన్ని కూడా కాపాడవలసిన బాధ్యత ఉంది. ఫార్మర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు చెప్పిన డీపీఓగా మనం కొన్ని యాక్టివిటీస్ చేసిన, మండల స్థాయి అధికారులుగా మనందరం సమన్వయం చేస్తూ ముందుకెళ్ళినా మొదటగా బాధపడే వాళ్ళు ఎవరు? స్థానికంగా వ్యాపారం చేసే వాళ్ళు మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. వాళ్ళ నుంచి మనకు కొంచెం రిపోర్టేషన్స్ ఉంటాయి వాస్తవంగా కూడా. కానీ మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తే సార్ ఈ విధంగా మీటింగ్ ఏర్పాటు చేయాలనుకుంటూ ఉన్నాం, మనకి పూర్తి సహాయ సహకారాలు కావాలన్నప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కానీ మన అధ్యక్షులు వారు చెప్పింది సమాజహితమైన కార్యక్రమాలు చేయడానికి
ప్రకృతి పరిరక్షించే కార్యక్రమాలు చేసే విధంగా అధికార యంత్రాంగం ఉంటే మా వంతు పూర్తి సహాయ సహకారాలు మేము అందిస్తాము. మేము అందించడమే కాదు, మాకున్నటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో, అసోసియేషన్ సభ్యులు ఎవరైతే ఉన్నారో, లేక మనకి ఇక్కడ స్థానికంగా 65,000 ఎకరాలు ప్రైవేట్ ల్యాండ్స్ ఎవరైతే మనకి చేపల చెరువులు చేసుకొని బిజినెస్ చేసుకుంటూ ఉన్న వాళ్ళందరితో కూడా మరి మాట్లాడే కొన్ని అవగాహన సదస్సులు కానీ ఐఈసీ యాక్టివిటీస్ ఏర్పాటు చేసి ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎకో బ్యాలెన్సింగ్ సిస్టమ్ మీద అవగాహన కల్పించి వాళ్ళందరినీ కూడా మన ఆలోచనకు, ప్రభుత్వ ఆలోచనకు, ఆచరణకు దగ్గర తీసుకొస్తామని చెప్పారు. ముందుగా మనందరి తరఫున కూడా గౌరవ శాసనసభ్యుల వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, ధన్యవాదాలు చేసుకుంటాం. ప్రతి రైతుకి పక్క రైతుకి ఆ ఊళ్ళో తెలుస్తాడు, ఎవరు రాసులు తెలుస్తాడు, ఎవరో సిగ్నేస్తారు. అంచేత ఆ రకమైన చర్యలు తీసుకోవాలి. 2, అసలు ఆ ఏరియాగా వెహికల్ ఎందుకు వచ్చింది దాని స్పాట్లో. ఇప్పుడు ఏదైతే ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం లేకపోతే డ్రగ్స్ యాక్ట్లో నార్కోటిక్స్లో వెహికల్ని పర్మనెంట్ సీజ్ చేస్తారు. అలాంటి పరిస్థితి రావాలి. మన కొల్లేరు ఎలాగా అపారం కాబట్టి దానికి చట్టాలు వర్తిస్తాయి. ఎవరు కొన్నారని ప్రశ్నించి కంటే ఎక్కడి నుంచి వస్తుందని ప్రశ్నించి కంటే దొరికిన సీజ్ చేస్తే మన ప్రాంతానికి వెహికల్స్ రావు. దయచేసి ఆ రకమైన మార్పులు చట్టాలకి ప్రయత్నం చేయాలి, ఆ కంటెంట్ తెచ్చుకోవాలి. అంతే తప్ప ఈ వెహికల్ ఎవరికి వచ్చి తెచ్చుకోవడం ఉపయోగం లేదండి. దానివల్ల సింపుల్ కనెక్ట్ చేయడం, 4 రోజుల్లో వెహికల్ వెళ్ళిపోవడం తప్ప అందులో ఉపయోగం లేదు. దయచేసి ఈ కఠినమైన చట్టం తీసుకురాగా. పొల్యూషన్ వచ్చేప్పటికి ఈ స్టిక్కింగ్ వేస్ట్ అనేది బాగా వస్తుంది. మేము నైట్ టైం 12 గంటలకి 10 గంటలు కూడా మేము రోజులు వచ్చి పట్టుబడి చేసి అధికారులు చెప్పేటప్పటికి వీఆర్ఓ చెప్తే మా అధికారులు పోలీసులు అంటారు. పోలీసులు చెప్తే మేము వీటిలో ఉన్నామని చూస్తామని వాళ్ళు అన్నారు. ఎక్కువగా మనకి తోటపల్లి నుంచి ఒక రకం సంబంధించిన 4 ఆరు ఎక్కువ మనకి రావులకోట నుంచి కాకరపల్లి రోడ్లో నైట్ 10 గంటలకి వస్తాయి అడ్మించండి. మేము గతంలో కూడా 2 సార్లు పట్టుకున్నాం. కానీ ఆఫీస్ నుంచి ఆఫీసు కేసు లేకుండా దాన్ని వాళ్ళు దాన్ని బట్టి సరిగ్గా యాక్షన్ తీసుకోవడం వల్ల వేస్టేజ్ అనేది బాగా ఉంటుంది. ఇటీవల కూడా మన నామవరంలో చికెన్ వేస్తూ లారీ ఢీకొని ఒక గంటకి డ్యామేజ్ అయింది. ఆ లారీలు అన్ని చేశారు, వీలు చేశారు ఉన్నాయి. అది కేసు కట్టారు కానీ అది ఏమైనా తెలియదు. అలా సంఘటనలో జరగకుండా మీకు గ్రామం చేసుకుంటే బాగుంటుంది చెప్పేసి మా సలహా. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలు, ప్రస్తుత సీజనల్ వ్యాధుల గురించి ప్రజలకు అవగాహన నిమిత్తం కాల్ సెంటర్ ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజనల్ డిసీజ్ మీద 1/7/2024 నుంచి 31/8/2024 వరకు అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టమన్నది. దాంతోపాటుగా పురపాలక సంఘంలో ఒక కాల్ సెంటర్ ఒకటి ఓపెన్ చేయమన్నది సీజనల్ డిసీజ్ మీద. ప్రభుత్వం వారి ఆదేశాల మేరకు ఒక ల్యాండ్లైన్ నెంబరు కొత్తగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ నెంబరు 08818 అంటే తాడేపల్లిగూడెం కోడ్, ఎస్టీడీ కోడ్ 224188. ఈ నెంబర్తో కాల్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 24/7 అంటే 3 షిఫ్ట్లో రోజంతా పనిచేస్తుంది. 3 షిఫ్ట్లో 3 జూనియర్ అసిస్టెంట్లని మన డ్యూటీ కూడా వేయడం జరిగింది. ఎక్కడైనా వాటర్ స్టాగ్నేషన్ ఉన్న, దోమలు ఉన్న, ఒక డిసీజ్ ఏమైనా వచ్చినా కానీ, టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా అలాంటి డిసీజ్ వచ్చినా కానీ, వాటర్ బోర్న్ డిసీజెస్, డైరీ లాంటివి వచ్చినా కానీ మాకు వెంటనే ఇంటిమేట్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న ఆ పరిసరాలని యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయడం జరుగుతుంది. అలాగే డంపర్ బిన్ ఎక్కడ క్లీన్ అవ్వలేదన్నా కానీ, శానిటేషన్ కరెక్ట్గా జరగలేదని కానీ మాకు చెప్పినట్టే మీకు సిబ్బందిని పంపించి వెంటనే క్లియర్ చేయడం జరుగుతుంది. ఇది 31/8 వరకు ఈ కాల్ సెంటర్ 3 షిఫ్ట్లో పనిచేస్తుంది. తాడేపల్లిగూడెం పట్టణంలోని వాణి పబ్లిక్ స్కూల్ విద్యార్థిని IIITకు ఎంపికైంది. ఈ పాఠశాలలో 10వ తరగతి చదివిన విద్యార్థిని ఉప్పు మేఘనా రమ్యశ్రీ అత్యధిక మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో ఒంగోలులోని IIITలో ఎంపికైంది. వాణి పబ్లిక్ స్కూల్లో ఈ సందర్భంగా తమ విద్యార్థినిని సత్కరించారు. వాణి పబ్లిక్ స్కూల్ అధినేత KS కృష్ణ, డైరెక్టర్ వాణి కృష్ణలు మేఘనా రమ్యశ్రీకు
బొకే స్వీట్లు ఇచ్చి అభినందించారు. విద్యార్థులకు స్ఫూర్తి కలిగించేలా విద్యార్థుల మధ్య అభినందన కార్యక్రమం నిర్వహించారు. మేఘన పేరెంట్స్ శ్రీనివాస్ శ్రీదేవి దంపతులను కూడా అభినందించారు. తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి రవిశంకర్ పర్యవేక్షణలో అమ్మవారికి విశేష పూజలు అన్నసమారాధన జరిగాయి. ఈ కార్యక్రమంలో పాతూరు యూత్ సభ్యులు శ్రీరంగం అంజిబాబు, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, కాకర్ల సుభద్ర, అడ్డాల నరసింహారావు, శ్రీరాముల నాగేశ్వరరావు, కళ్యాణం రామచంద్రరావు, పట్నాల రామకృష్ణ, సిహెచ్ కిషోర్, నాయుడు బాలాజీ, బలసులరావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ బలుసులమ్మ అమ్మవారి దేవస్థానం నందు ప్రతి శుక్రవారం మనకి విశేష అలంకరణలు, పూజలు, అలాగే మహా అన్న సమారాధన అనేది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటామండి. అలాగే ఈ వారం కూడా మన అమ్మవారికి పొద్దున్నే విశేషమైన అలంకరణలు, పూజలు జరిగిన తర్వాత ఇప్పుడు అన్నదానాన్ని భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ అన్నదానం నిర్వహించడం విశేషం. ఇక్కడ మనకి ఈరోజు భక్తులందరి సహకారంతోనే మనం అన్నదానం నిర్వహిస్తున్నాం. ప్రతి వారం మనం 1500 నుంచి 1500 మంది వరకు అన్నదానం నిర్వహిస్తున్నామండి. అలాగే అన్నదానానికి విరాళాలు ఇచ్చే భక్తులు ఎవరైనా ఉంటే ఇక్కడ దేవస్థానం వద్ద విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాం. గ్రామదేవత బలుసులమ్మ తల్లి ఆలయంలో శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం భక్తుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అలాగే ప్రతి శుక్రవారం జరిగే అన్నదాన కార్యక్రమానికి భక్తులు విరాళాలు సమర్పించి అమ్మవారి కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం. శ్రీ శ్రీ బలుసులమ్మ అమ్మవారి ఆలయం నందు ప్రతి శుక్రవారం అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా సుమారు 2000 నుంచి 3000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అన్నింటికి కూడా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారి సహకారంతో మరియు మా మిత్రుడు శ్రీరంగం రామాంజనేయుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నటువంటి పెద్దలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా మా అంజిబాబు గారికి కానీ, బలుసులమ్మ గుడి యొక్క అమ్మవారికి కానీ సహాయ సహకారాలు అందించి అమ్మవారి ఆశీస్సులు పొంది, అలాగే రోజు రోజు బొలిశెట్టి శ్రీ గారి యొక్క ఆకాంక్షను అనుగుణంగా ఆయన ఎప్పుడు కూడా 10 మందికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉంటారు. అదే ఉద్దేశంతో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఎవరు వచ్చినా కానీ కాదనకుండా 12 గంటలకు స్టార్ట్ చేసి 2:30, 3 వరకు అన్నదాన కార్యక్రమం ప్రతి వారం నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969.
లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ MBBS MS OBG డిమాస్ ఫెలో ART, స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ MBBS MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పెంటపాడు మండలం దర్శిపర్రిలో బెతేల్ అసెంబ్లీ చర్చి ఆధ్వర్యంలో జై భీమ్ యూత్ అధ్యక్షులు సుంకర సంతోష్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచి కోలా శేషవేణి ప్రారంభించారు. మండల హెల్త్ కమ్యూనిటీ ఆఫీసర్ తేజస్వి, ANM రత్నం, MPHలు రామకృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో షుగర్ టెస్టు, BP పరీక్షలు చేసి వైద్య సలహాలు, ఉచిత మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చర్చి పాస్టర్ బాబ్ అహరోన్, 4వ వార్డు పంచాయతీ మెంబర్ సుంకర శారద, కలమారి 10వ వార్డు మెంబర్ మద్దూరి చిలకమ్మ, బేతేల్ అసెంబ్లీ సంఘ సభ్యులు, నేతల నాగేశ్వరరావు, సుంకర చెలి, కానూరి శ్రీను, జాన్ మెషేస్, గుణ రవికుమార్, పంతం యేసుబాబు, పాలూరి రాజ్కుమార్, జాన్ వెస్లీ తదితరులు పాల్గొన్నారు. మన పెంటపాడు మండలం దర్శిపర్రి గ్రామంలోను వైద్య శిబిరం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు వారికి ఈ మందులని అందజేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ మా గ్రామంలోని సంతోష్ 4వ నెంబర్ వార్డు గారు సంతోష్ గారు ఇక్కడ చర్చి దగ్గర ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని ఆ గిరిజనులకి ఏవే మందులు కావాలనేది వారందరికీ సమకూర్చి, అలాగే మా సబ్ సెంటర్లో ఉన్న వారందరూ కూడా వచ్చి దీన్ని సద్వినియోగం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుని ఎవరెవరికి ఏమేం కావాలో మెడిసిన్స్ అవన్నీ తీసుకుని కూడా చెందాలని కోరుకుంటూ సెలవు. ఇక్కడ గ్రామస్తులు క్షేమం కోరి ఇక్కడ ఉన్న వారికి ఉచితంగా వైద్యం అందించాలనే ఉద్దేశంతో మరి అలాగే సర్పంచ్ గారు ఆధ్వర్యంలో సంతోష్ గారు సహకారంతో బేతెల్ అసెంబ్లీ చర్చ్ తరపున ఈ యొక్క వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ వైద్య శిబిరం కేవలం గ్రామస్తులకు మాత్రమే కాదు, మరి మాకు వచ్చిన ఆలోచన చొప్పున బేతెల్ అసెంబ్లీ అనే మందిరం చెందిన సంఘ సభ్యులు ఆంధ్ర ఒడిశా బార్డర్ నుండి కూడా ఈ గ్రామానికి చేరుకుని ఈ వైద్య శిబిరంలో వారు కూడా మేలు పొందారని తెలియజేయడం జరుగుతుంది. ఈ అర్జునపేటలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్యాంపుకి మన గిరిజన ప్రాంతం నుంచి కొండ ప్రాంతాలు ఉంటారండి, వారికి వసతులు సరిగా ఉండవు. వారికి పిలిచి ఇక్కడ మా దైవజనులు బాబులుక్ గారు, గండి ఇజ్రాయల్ గారు అబ్బాయి బాబులుక్ గారు వ్యవస్థాపకులు ఈరోజు ఇక్కడ వారు ఏర్పాటు చేసి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచన ఇచ్చారు. ఈ వచ్చిన గిరిజన ప్రాంతాలందరికీ ఎప్పటికప్పుడు మందులు ఇస్తూ వారికి వసతులు అందిస్తూ ఎన్నో కార్యక్రమాల్లో వాళ్ళు పాలు పంచుకుంటూ మేము ఎన్నోసార్లు కొండ మీదకి వెళ్తాం. అక్కడ చాలా వాళ్ళ ఆశ్రయంతో వారికి ఎన్నో వసతులు అందిస్తూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. వారిని ఇక్కడ మన గ్రామానికి పిలిచి ఇక్కడ సరిగా వారికి ఏమైనా వస్త్రాలుగా ఏమైనా కావాలని అన్ని అందించాలని ఆలోచన మేరకు ఈ కార్యక్రమం చేయడం జరిగిందండి. శుక్రవారం పురస్కరించుకొని స్థానిక తణుకు రోడ్డులో ఏలూరు కాలువగట్టు ప్రక్కన గల మహంకాళమ్మ గుడిలో పూజలు జరిగాయి. మహంకాళమ్మ వారికి విశేష పూజలు, కుంకుమ పూజలు నిర్వహించారు. నవోదయ ఫ్రెండ్స్ యూనియన్ అధ్యక్షులు, మహంకాళమ్మ గుడి ఆలయ నిర్వాహకులు ఎగిన నాగబాబు నిర్వహణలో ఆలయ కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులు కోరిన కోరికలు తీర్చే తల్లిగా కొబ్బరి తోటలో శ్రీ దేవి మహంకాళమ్మ వారు ఆలయం 4:30
దశాబ్దాల క్రితం నిర్మాణం చేయడం, అలాగే 6 సంవత్సరాల క్రితం ఈ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి కాలువ పెట్టిన మాంకాలమ్మ వారి ప్రతిరోజు దేవాలయం నిర్మాణం కూడా చేయడం జరిగింది. ప్రతిరోజు నిత్య దీప నైవేద్యాలతో పాటు 2 ఆలయాల వద్ద కూడా ప్రతి గురువారం కూడా అభిషేక కార్యక్రమాలు, అలాగే కుంకుమార్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా అప్పటి నుంచి కూడా నిరంతరం నిర్వహించడం జరుగుతుంది. భక్తులు కూడా మన పట్టణం నుంచే కాకుండా పరిసర గ్రామాల నుంచి వచ్చి అమ్మవారి దర్శించుకుని కోరిన కోరికలు తీర్చిన తల్లిగా ఆమెను ఆరాధించుకుంటూ ఆమె దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించి వెళ్ళడం జరుగుతుంది. ఈ ఆలయాల నిర్వహణకి మాకు సహకరిస్తున్నటువంటి గ్రామ ప్రజలకు కానీ, అలాగే భక్తులకి, దాతలకి అందరికీ కూడా ఆలయ కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలియజేస్తాం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, కాచి చల్లార్చిన నీరు త్రాగటం ద్వారా కాలానుగుణ వ్యాధులను అడ్డుకోవాలని మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఆయన పట్టణంలో ఆరోగ్య శాఖ, మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవాల్లో భాగంగా పట్టణంలోని 1, 2, 3 వార్డులలో జరిగిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ ఎం గోపాలరావు, మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావులు పాల్గొన్నారు. ఇంటి ఆవరణలో నీరు నిల్వ లేకుండా చూడాలని, జ్వరాలు వస్తే ఆరోగ్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని, వెంటనే ఆరోగ్య సిబ్బంది ఆరోగ్య పరీక్షలు ఉచితంగా చేసి మందులు ఇస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవ్రీ ఫ్రైడే డ్రైడే అనేది దేశం మొత్తం మీద ఫాలో అవుతున్నారు. రీసెంట్గా వచ్చిన ఈ ప్రాబ్లం డిసీజెస్ వల్ల మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ ఇవి కొంచెం ప్రాణాంతకమైనవి. ఈ వ్యాధులు రాకుండా ఉండడానికి వర్షాకాలం వచ్చిందంటే వైరల్ ఫీవర్లు కామన్. వైరల్ ఫీవర్లో పెద్ద డేంజర్ లేదు, ఒక యాంటీబయాటిక్స్ వేసుకుంటే తగ్గిపోతుంది. ఈ ఫీవర్లు వచ్చినాయంటే చాలా మనిషిని బాడీని క్షీణం చేసేస్తుంది. కొంతమందికి అయితే డెంగ్యూ ఫీవర్ లాంటి ఫీవర్లు వచ్చినాయంటే కొంచెం డెత్కు కూడా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఫీవర్ అనేది ఆ టైప్ ఫీవర్లోనే రాకూడదు. ఎక్కడ కూడా టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ ఇట్లాంటివన్నీ. కలరా అంటే మనకి రావట్లేదు, కలరాలో ప్రాబ్లం లేదు కాబట్టి ఇబ్బంది లేదు. మందుల వల్ల కూడా మనకు జపనీస్ జేఈ కేసెస్ కూడా లేదు. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ వస్తున్నవన్నీ డైరియా కేసులు ఎక్కువ వస్తున్నాయి. ఇదే ఫుడ్ వల్ల కానీ, లేదంటే వాటర్ వల్ల కానీ. వాటర్ కంటామినేషన్ ఈ రెండు. ఫుడ్, వాటర్ కంటామినేషన్ లేకుండా జాగ్రత్త చేసుకోవాలి. ఫుడ్ అనేది స్టోరేజ్ ఫుడ్ వాడకూడదనేది చెప్తున్నారు. వాటర్ కంటామినేషన్ మనం తాగే నీళ్ళలో క్లోరిన్ ఉందని చూసుకోవాలి. మా వార్డు ఇమ్యూనిటీ సెక్రటరీస్ ఉన్నారు, ప్రతి వార్డుకి ఒకరు ఉన్నారు. ప్రతిరోజు క్లోరిన్ చెక్ చేస్తున్నారు. క్లోరిన్ ఉందంటే వాటర్ సేఫే, ఎందుకంటే అందులో ఉండే బ్యాక్టీరియా క్లోరిన్ వల్ల చనిపోతుంది. అది మేము టెస్ట్ చేసుకుంటాము. డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు పాటిస్తూ నీటి నిల్వ లేకుండా చేసుకుంటూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుంటూ, అలాగే దోమలు నిల్వ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీటి నిల్వలు అవి లేకుండా చూసుకోవడం ద్వారా ఈ యొక్క డెంగ్యూ వ్యాధిని నివారించడానికి ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని అన్ని సచివాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా మా యొక్క వైద్య బృందాలు మీ యొక్క గృహాలు సందర్శిస్తున్నప్పుడు తప్పనిసరిగా వారు చెప్పే సూచనలు కానీ, సలహాలు కానీ పాటిస్తూ ప్రాథమిక పరీక్షలు అనేవి తప్పనిసరిగా మీ గ్రామంలోనే హెల్త్ అండ్ వెల్త్ సెంటర్లో చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు, ఈ సేవలన్నీ కూడా మీరు సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకుని ఈ యొక్క డెంగ్యూ మరియు మలేరియా, చికున్గున్యా, అలాగే ఫైలేరియా వ్యాధుల నుంచి మీరు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలంటే కనుక తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వీటి మీద అవగాహన కల్పించుకుంటూ మీ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిందిగా తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ ఆఫీస్ తరఫున మేము అందరూ కూడా కోరుతాం. ఈ నెల 19వ తేదీ రాత్రి 7 గంటలకు తాడేపల్లిగూడెం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి అరుణాచలం గురు పౌర్ణమి ప్రత్యేక బస్సు పెట్టినట్లు డిపో మేనేజర్ ఏలూరి సత్యనారాయణమూర్తి తెలిపారు. బస్సు టికెట్టు 2600 రూపాయలు అని, 19 రాత్రి బయలుదేరి వెళ్లి 20 ఉదయం శ్రీకాళహస్తి, మధ్యాహ్నం కానపాకం, సాయంకాలానికి శ్రీపురం మహాలక్ష్మి టెంపుల్, అర్ధరాత్రుకు అరుణాచలం చేరుకుంటుందన్నారు. పౌర్ణమి రోజు రాత్రి గిరి ప్రదక్షిణ అనంతరం తిరిగి సాయంత్రం అరుణాచలంలో బయలుదేరి 3వ రోజుకు తిరిగి తాడేపల్లిగూడెం చేరుకుంటుందని వివరించారు. ఆసక్తి ఉన్నవారు వెంటనే రిజిస్ట్రేషన్లు డిపోలో చేయించుకోవాలని, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా ఉందన్నారు. స్థానిక వానపల్లిగూడెంలోని వారాహి అమ్మవారి ఆలయంలో శ్రీ వారాహిదేవి గుప్తరాత్రులు ఆలయ అర్చకులు, వ్యవస్థాపకులు కూచి పవన్ కుమార్ శర్మ నిర్వహణలో ఈ నెల 6వ తేదీ నుండి జరుగుతున్నాయి. ఈ నెల 14 వరకు జరగనున్నాయి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకు విఘ్నేశ్వర పూజ అనంతరం భైరవస్వామికు
వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి ఏకాదశ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. వారాహి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమ పూజ జరుగును. సాయంత్రం విష్ణు సహస్రనామ పారాయణం, వారాహి అమ్మవారికి పంచహారతి కార్యక్రమం అనంతరం సకల దేవతా హోమాలు జరుగుతాయి. ఆషాఢ మాసంలో శ్రీ వారాహి దేవత గుప్త నవరాత్రులు ప్రారంభించుకుని ఈ రోజు 7వ రోజు శుక్రవారం. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు శుక్రవారం. ఈ రోజు ఉదయం 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై ఇప్పుడు అమ్మవారికి మహిళలచే అధిక సంఖ్యలో పాల్గొన్న మహిళలందరూ కుంకుమార్చనలో ఇప్పుడు అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమార్చన పూజా కార్యక్రమం మొదలవుతుందండి. అలాగే 15వ తారీఖు అమ్మవారికి మహాపూర్ణాహుతులు సమర్పించడం జరుగుతుంది. ఎవరైతే ఇంటి దగ్గర ఈ 9 రోజులు పూజలు చేసుకోలేదు అని అనుకుంటున్నారో వారందరూ కూడా 15వ తారీఖు జరగబోయేటువంటి మహాపూర్ణాహుతి కార్యక్రమాన్ని వీక్షించడం ద్వారా కూడా మనకు అంతే పుణ్య ఫలితం వస్తుంది. కాబట్టి మహాపూర్ణాహుతిని 15వ రోజు 15వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ 3 రోజుల చివరి 3 రోజులు కూడా ఈ రోజు రేపు ఎల్లుండ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజులు. దుర్గాదేవికి ఎలా అయితే శరన్నవరాత్రులు దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి చేసుకుంటున్నామో ఈ వారాహి అమ్మవారికి కూడా ఈ చివరి 3 రోజులు కూడా అత్యంత ప్రీతికరం. ఆదివారం తోటి వారాహి నవరాత్రులు ముగియనున్నాయి. సోమవారం మేళతాళాలతోటి అమ్మవారికి మహాపూర్ణాహుతిని సమర్పించడం జరుగుతోంది. కుంచినపల్లిలో ద్వారకా నగర్లో ముంపు నీరు నిల్వ లేకుండా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆదేశాల మేరకు గ్రామ కార్యదర్శి రావిపాటి బ్రహ్మం డ్రైన్లు, పూడిక తీతలు, తూరలు శుక్రవారం వేస్తున్నారు. ఈ ద్వారకా నగర్లో గత కొద్ది సంవత్సరాలుగా ఏమాత్రం వర్షం పడినా డ్రైన్లు మునిగి రోడ్డు మీదకు డ్రైనేజీ నీరు నిల్వ ఉండేది. బుధవారం ఈ గ్రామంలో జరిగిన ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దృష్టికి కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్పందించి కార్యదర్శిని యుద్ధ ప్రాతిపదికన పనులు చేయాలని ఆదేశించడంతో శుక్రవారం పనులు ప్రారంభమయ్యాయి. పంచాయతీ పనులపై కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుధవారం నాడు స్థానిక శాసనసభ్యులు శ్రీ ఎమ్మెల్యే గారికి ద్వారకా నగర్ నివాసితులు ఇలా మునిగిపోతుందని ప్రజా దర్బార్ కార్యక్రమంలో ఇవ్వడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే గారు స్పందించిన వెంటనే సెక్రటరీ గారు ఫోన్ చేయడం, నిన్న వెంటనే ఆ మురుగునీటిని తొలగించడానికి జేసీబీ పెట్టి పనిచేయడం జరిగింది. బాగా నీరు వెళ్ళిన తర్వాత తూర్లు పెడదామని ఉద్దేశంతో ఈరోజు తూర్లు పెట్టిన తర్వాత మొత్తం మరలా ఇలా జరిగిందని కూడా ఆ రిపోర్ట్ని ఎమ్మెల్యే గారికి చెప్దామని అనుకోవడం జరిగింది. ఇంచేదంటే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించారు. ఎక్కడైతే మురుగు నీరుండి ఇబ్బంది గురైతే ఎటు నీరు అవకాశం ఉంటే అటు పంపించే అధికారాలని గవర్నమెంట్ స్థానిక శాసనసభ్యులు అయినటువంటి శ్రీ బొలిశెట్టి శ్రీని గారు మరి గ్రామ పంచాయతీకి అధికారాలు ఇవ్వడం జరిగింది. ఇక్కడే కాదండి, ఏ పంచాయతీలోనైనా ఏ మున్సిపాలిటీలో కూడా ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నెట్ అవ్వకూడదు. ఎందుకంటే రానున్న వర్షాకాలంలో అనేక రకమైనటువంటి అంటువ్యాధులు వస్తాయి. కాబట్టి ఆ వ్యాధులను తొలగించవలసిన బాధ్యత మన మీద ఉంది, అలాగే ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి దయచేసి ఒకరికొకరు గొడవ అవకాశాలు ఏం లేకుండా ద్వారకా నగర్కి, అంటే ద్వారకా నగర్ అనేది కూడా కుంచినపల్లి ఒక భాగమైన ద్వారకా నగర్ నివాసితులు కూడా గుర్తించారు. గత 5 సంవత్సరాల మట్టి ఎన్నో ఇబ్బందులు పడుతున్న జరిగింది. అన్నయ్య గారు బొలిశెట్టి శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా మా వినతిని స్వీకరించి ఇమీడియట్గా ఈ పని చేయమని మన పంచాయతీ సెక్రటరీ బ్రహ్మం గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. చిన్న అనివార్య కారణాల వల్ల చిన్న మెసేజ్ వేరేగా వెళ్ళింది. దీనికి వెంటనే స్పందించి సెక్రటరీ గారు, మొత్తం జనసేన నాయకులు, కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క సమస్యని పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఎప్పుడూ కూడా ఈ ద్వారకా నగర్, కుంచినపల్లి ఎప్పుడు ఒకటే అని మేము కోరుకుంటాం. ఎప్పుడు అన్నదమ్ముల్లో మనం అందరం కలిసి ఈ ఏరియాని మనం బాగా డెవలప్ చేయాలని ఆశతోనే మేము ముందుకు వెళ్తాం. అన్నగారి ఆదేశాల మీద మేమందరం ఏకదాటిగా వచ్చి మేమందరం అన్నదమ్ముల్లో కలిసిమెలిసి మేము ఇక్కడ ఈ పని చేసుకోవడానికి మేము ముందుకుంటాం. మొన్న బుధవారం నాడు స్థానిక శాసనసభ్యుల వారికి ద్వారకా నగర ప్రజలు నీరు నిల్వ ఉంటుంది, నీరు వెళ్ళే మార్గం లేదని రిప్రజెంటేషన్ చేయగా సారు వెంటనే నాకు ఫోన్ చేసిన వెంటనే మరుసటి రోజు నేను ద్వారకా నగర స్థానికులతో కలిసి, ఆ నాయకులతో కలిసి జేసీబీ పెట్టి వారు ఇష్ట ప్రకారమే వాళ్ళ దగ్గరుండి నీరెళ్ళే మార్గం చూసి వాళ్ళు చేసిందే తప్పితే నేను సొంతంగా కక్షపూరితంగా కానీ ఇంకో రకంగానే చేయలేదు. వాళ్ళు ఈ రోజు కూడా వాళ్ళ చిన్న పొరపాటు వల్ల జరిగిందని అన్నారు. కాబట్టి నేను ఎప్పుడు ద్వారకా నగర్కి, నా కుంచినపల్లి గ్రామం ఎంతో ద్వారకా నగర్ కూడా అంతే, ఎప్పుడు ద్వారకా నగరాన్ని కుంచినపల్లి వేరువేరుగా చూడలేదు.
కుంచెనపల్లి గ్రామంలో పైనుంచి ఒకే బోధ ఉండడం వల్ల నీరు వెళ్ళట్లేదు. దీనికి వేరే మార్గం కూడా అన్వేషించే మార్గంలో కొద్దిగా లేట్ అయింది తప్పితే ముందు నీరు వెళ్ళే మార్గం ముందు ప్రస్తుతం నీరు వెళ్లకుండా ఉండేదాన్ని. అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రజల్ని లో లెవెల్లో ఉండే స్థలంలో ఆ లో లెవెల్లో నీళ్లు నిల్వ ఉండడం వల్ల అది నీరు నిల్వ ఉండి దోమలు పడుతున్నాయనే ఉద్దేశంతో చుట్టుపక్కల ప్రజల్ని అక్కడ ఉన్న నాయకుల్ని గట్రా సంప్రదించి నీరు వెళ్ళే మార్గం చేశాం. స్థానిక 5వ వార్డు సుబ్బారావుపేటలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో వార్డు సచివాలయ ఆరోగ్య కార్యదర్శి డి సుష్మా విద్యార్థులకు సీజనల్ వ్యాధులపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెచ్ఎం జ్యోతి కుమారి, అంగన్వాడీ సిబ్బంది, భవిత కేంద్రం ఉపాధ్యాయులు, ఎస్కే బాలఈశ్వరయ్య, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. యాగర్లపల్లి విద్యుత్ సబ్స్టేషన్లో మరమ్మతుల నిమిత్తం ఆ సబ్స్టేషన్ పరిధిలో ప్రాంతాలకు శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ ఈఎన్ వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని కొబ్బరి తోట, రామచంద్రరావుపేట, యాగర్లపల్లి, సీతారాంపేట, జట్లపాలెం, పడాల, ముత్యాలంబాపురం ప్రాంతాలకు శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా ఉండదని వినియోగదారులు సహకరించాలని ప్రకటనలో ఈఈ కోరారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం ద్వారా సీజనల్ వ్యాధులను దూరం చేసుకోవచ్చునని గుండుగొలను పిహెచ్సి వైద్యాధికారిని శ్రీలక్ష్మి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన బెమడోలులో అతిసార కేసులు నమోదు అయిన సందర్భంగా పురస్కరించుకొని వైద్యాధికారిని శ్రీలక్ష్మి ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహించారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో 2 మహిళలు అతిసార వ్యాధి లక్షణాలతో చికిత్స తీసుకుంటూ ఆమె వద్దకు వైద్య బృందం వెళ్ళింది. కార్యక్రమంలో సూపర్వైజర్ రామకృష్ణ, హెల్త్ అసిస్టెంట్, ఎంఎల్హెచ్పీలు, ఆశాలు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మనకు భీమడోలు పంచాయతీ దాని గురించి 2 కేసులు నమోదయ్యాయి, డైరీ కేసు. ఇందులో భాగంగా మా మెడికల్ టీం ప్రకారంగా ఇంటింటికి హౌస్ టు హౌస్ సర్వే చేయడం జరిగిందండి. అండ్ ఆల్సో ప్రజలందరికీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. కాంచాలాచి నీళ్ళు తీసుకోమని, అండ్ ఆల్సో మనకి ఏ రోజుకి ఆ రోజు ఫుడ్ తీసుకోవాలని, బయట ఫుడ్ తీసుకోవద్దని చెప్పారు. పంచాయతీ వారి సహకారంతో కూడా కంటామినేషన్ ఉన్న ఏరియాస్ ఓవర్ హెడ్ క్లీనింగ్ ట్యాంక్స్ అనేసి బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది. అనేసి ఊరందరూ కూడా మనకు టామ్ వేసి ఎక్కడ బయట క్లీనింగ్ స్టాల్స్, నాన్ వెజ్ ఇవన్నీ ఉండకుండా తీసుకెళ్తే మనకు టామ్ ద్వారా పంచాయతీ వారి సహకారంతో ఇది కూడా చేయడం జరిగింది. అండ్ ఆల్సో మా హెల్త్ టీం అంతా కూడా ఇంటింటికి తిరిగి సర్వే చేసి ప్రస్తుతం అయితే ఎక్కడ ఏమి కేసెస్ ఏమి నమోదు అవ్వలేదండి. ఈ వర్షాకాలం ఈ 2 నెలలు మనము ఈ డయేరియా కేసులు అండ్ ఆల్సో డెంగ్యూ కేసులు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ప్రమాదం ఉంటుంది కాబట్టి వర్షాకాలంలో కాంచాలచ్చే నీళ్లు, ఫుడ్ అండ్ ఆల్సో డెంగ్యూ కేసులు రాకుండా ఉండాలంటే మెయిన్ గా మనము నిల్వ ఉన్న వాటర్ చుట్టుపక్కల ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. శుక్రవారం పురస్కరించుకొని జువ్వలపాలెం రోడ్డులో గల శ్రీ లలితాదేవి ఆలయంలో 118వ శుక్రవారంగా అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు, అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉదయం అమ్మవారికి పాలాభిషేకం, కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ శుక్రవారం అన్నదానాన్ని గ్రంథి సాయిబాబా, వరప్రసాద్, కుమారి దంపతుల ఆర్థిక సౌజన్యంతో నిర్వహించారు. శ్రీమాత్రే నమః కోటినామ జప సంకల్పం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లలితాదేవి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ మానేపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీ పొన్నగంటి సుందరం మల్లికార్జునరావు, ట్రెజరర్ మోటుమరి సుబ్రహ్మణ్యం, జాయింట్ సెక్రటరీ పొన్నగంటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి గుడి దగ్గర ప్రతి శుక్రవారం నాడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఈ రోజున గ్రంథి సాయి వరప్రసాద్ గారు, కుమారి గారు కూడా అన్నప్రసాదానికి డొనేట్ చేశారు. ఆ లలిత అమ్మవారి ఆశీస్సులు వారి కుటుంబ సభ్యులందరికీ కలగాలని కోరుకుంటున్నాము. మా కమిటీ వారిని ఒకరి ఇంటికి పెట్టిన వారి దగ్గర వారు నెరవేరుస్తాను, కంగారు పడకండి అన్నారు. చాలా సంతోషమైన విషయం. ఈ జోలపాలాన్ని ఈ మానేపల్లి శ్రీనివాస్ గారు అండ్ కమిటీ ఈ లలితా పరమేశ్వరి అమ్మవారి దేవాలయం చాలా బాగా చేస్తున్నారు. అమ్మవారు కూడా చాలా వృద్ధి చెందింది. భక్తులు కూడా ఇక్కడికి వచ్చి ఏ కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేర్చే తల్లి ఉంది కాబట్టి ఈరోజు అన్న సమాధానానికి ఇచ్చినారు కాబట్టి. తాడేపల్లిగూడెం పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటళ్లపై ఆహార భద్రతా అధికారులు దాడి చేయడంపై జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్ ఏఆర్కే హనుమంతరావు హర్షం వ్యక్తం చేశారు. ఫుడ్ సేఫ్టీ అధికారి సుందర రామిరెడ్డి
వారి బృందాన్ని అభినందించారు. పిప్పర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 100 రోజుల ప్రత్యేక అవగాహన 4వ వారం కార్యక్రమం శుక్రవారం ఐసిడిఎస్ ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాధికారిని డాక్టర్ ప్రియాంక మాట్లాడుతూ ప్రతి గర్భిణీ బాలింత కూడా అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే అదనపు ఆహారాన్ని తప్పనిసరిగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈఓ వెంకటేశ్వర్లు, పిప్పర సెక్టార్ అంగన్వాడీ సూపర్వైజర్ దుర్గా భవానీ, పిహెచ్ఎన్ అన్నే కుమారి, హెచ్వి సుబ్బలక్ష్మి, ఆరోగ్య సహాయకులు నామాల రాజు, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.